క్రైస్తవులని ముస్లింగా పోవడానికి కొంత గడువు ఇచ్చారు, కానీ వాళ్ళు దానికి ఇష్టపడలేదు. ఆఖరికి మరణానికి కూడా చాలా హేయంగా నీచంగా. అంటే ఇప్పుడు మనకి సోషల్ నెట్వర్క్ ఉంది కాబట్టి అండి ఇంతగా మనకి ప్రచారం వచ్చింది. కానీ హిట్లర్ టైంలో, స్టాలిన్ టైంలో, లేకపోతే నీరో టైంలో ఆ జరిగిన హింస చాలా భయంకరమైంది. దానికి అప్పుడు ఫోటోగ్రాఫ్స్ లేవు, కెమెరాస్ లేవు, ఇవన్నీ లేవు. మనకి చరిత్రకారులు ఏదో రాశారు కాబట్టి కొన్ని పుస్తకాల్లో మనకు తెలిసినాయి. ఈరోజు ప్రశ్న వచ్చిందండి. ఈ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభుల వారు మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చారు, కానీ రక్షించడానికి వచ్చిన ఆ ఒక్క దేవుడు ఒకసారి చనిపోయాడు, కొన్ని వేల మంది ఆయన కొరకు చనిపోతున్నారు, కారణం ఏంటి అని అడుగుతా ఉన్నారు. అంటే వాళ్ళ నిరీక్షణ ఏంది, వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? అంటే ఇది చాలా థియలాజికల్ పాయింట్ అండి. ఇది ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయిన తర్వాత ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, ఇంకా నేను మళ్ళీ ఎందుకు చనిపోవాలి? ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచేశాడు. పాపం యొక్క జీతం మరణము. ఆ పాపాన్ని ఆయన సిలువలో దున్మాడాడు, దానికి పరిపూర్ణమైన శిక్షను చెల్లించాడు. ఆయన మనం యోహాను ప్రకారము, యోహాను పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే, ఆయన మన పాపముల నిమిత్తమే కాదు లోకమంతటి పాపం నిమిత్తము ప్రాయశ్చిత్తమైనాడు, శాంతికరమైనాడు అనే మాట ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఎందువల్ల ఇంకా మరణం సంభవిస్తుంది, ఎందుకు ఇంత హేయమైనటువంటి హీనమైనటువంటి మరణాన్ని మనం పొందాలి అనే ప్రశ్న రావడం సహజమైంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క సిలువలో జరిగిన రక్షణ కార్యము అది ఇంకా కొనసాగుతూ ఉంది. రక్షణ గతానికి సంబంధించింది, ప్రస్తుతానికి సంబంధించింది, భవిష్యత్తుకు కూడా సంబంధించింది. అందుకనే థియాలజీలో మనం జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అని 3 పార్ట్స్ చదువుతాం. యేసుక్రీస్తు మనం మారుమనసు పొందినప్పుడు మనల్ని దేవుడి ముందు మనం పాపము చేయని పాపులమైనప్పటికీ, నీచులమైనప్పటికీ తన సిలువ యొక్క ప్రభావం కింద, రక్తం కింద మనల్ని కడిగి మనం పాపం చేయని వారంగా పరిశుద్ధులుగా దేవుడు సన్నిధిలో నించోబెట్టాడు. ఒకవేళ సిలువ లేకపోతే మనం దేవుని సన్నిధిలో నించోడానికి వీల్లేదు. సో దాన్ని జస్టిఫై చేశాడు మనల్ని, అంటే మనల్ని నిర్దోషులుగా తీర్చాడు, నిలబెట్టాడు కోర్టులో మనల్ని, తండ్రి కోర్టులో, దేవుని కోర్టులో. సో అది జస్టిఫికేషన్, అది నీతిమంతులుగా తీర్చడం, అది గతం ఒక బిలీవర్ విషయం. ప్రస్తుతము ఆయన అంటే అక్కడ పాప శిక్ష నుంచి మనం విడుదల పొందాం. ఇక్కడ మనము పాపం యొక్క మన యొక్క శక్తి నుంచి విడుదల పొందాం ప్రతిదినం. నేను నాలో ఉన్న పాప నియమము నన్ను లోబరుచుకుంటుంది, నేను తెలియకుండానే నేను పాపం చేస్తున్నాను, నేను చేయట్లేదు ఆ పాపానని పౌలు వాపోతాడు 7వ అధ్యాయం రోమాపత్రికలో. మళ్ళీ 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏమంటాడంటే, క్రీస్తు యేసు నందలి ఆత్మ నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను అని నేను దేవునికి క్రీస్తు యేసుని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటాడు. సో ఇది ఒక ఆత్మకార్యం, శాంక్టిఫికేషన్. ప్రతిదినము నేను పాపాన్ని జయిస్తూ వెళ్తాను. అయితే పాపం యొక్క పర్యవసానాల నుంచి నేను ఇప్పుడు పూర్తిగా రక్షించబడను. అది గ్లోరిఫికేషన్, నన్ను మహిమపరిచినప్పుడు దేవుడు అది జరుగుతుంది. అక్కడ అందుకనే నేను చనిపోయిన తర్వాత కూడా సమాధి నుంచి లేస్తాను, నేను కూడా మరణాన్ని జయించబోతున్నాను ఒక రోజున. సో పాపము వేరు, దాని శిక్ష నుంచి విడిపించబడ్డం వేరు, దాని శక్తి నుంచి విడిపించబడ్డం వేరు, దాని యొక్క పర్యవసానాల నుంచి విడిపించబడ్డం వేరు. ఉదాహరణకి పాపం యొక్క పర్యవసానాలు ఈరోజు అనేకమైన డిసీజెస్ ఉన్నాయి, మనకి జబ్బులు ఉన్నాయి, క్యాన్సర్లు ఉన్నాయి. క్రైస్తవులు కూడా క్యాన్సర్ వచ్చి చనిపోతారు, పర్యవసానాల నుంచి విడిపించబడలేదు మనం. అలాగే పాపాన్ని బట్టి ప్రకృతి ఎదురు తిరిగింది, భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీలు, మనకి తుఫాన్లు ఎన్నో జరుగుతున్నాయి ఈరోజు. సో వైరస్లు సోకడం, ఇదంతా జరుగుతా ఉంది. సో వీటన్నిటి నుంచి కూడా గ్లోరిఫికేషన్ స్టేట్లో రేపు యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనం పాపం యొక్క ఉనికి నుంచి రక్షింపబడినప్పుడు అప్పుడు ఈ పర్యవసానాలన్నింటి నుంచి మనం రక్షించబడతాం. అందుకని ఆయన ప్రతి బాష్ప బిందువుని తుడిచేస్తాడు అన్నాడు, ప్రతి కన్నిటిని తుడిచేస్తాడు అన్నాడు. సో ఈ రక్షణ అనేది ఇన్స్టెంట్ కాదు, ఇది దాన్ని అప్లై చేసుకుంటా వస్తున్నాడు ఆయన, అప్లై చేసుకుంటా వస్తున్నాడు. సో దట్ మిగిలిన వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారని. ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమై ఉన్నది అంటాడు పేతురు. సో కాబట్టి మన క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందువల్ల మనం ఇంకా మరణం గుండా వెళ్తున్నాం. అయితే క్రైస్తవుడికి ఈ మరణం అంతం కాదు, ఇట్స్ అన్ ఎగ్జిట్ ఇంటూ అన్ అదర్ వరల్డ్. అది ఇట్స్ అన్ ఎంట్రన్స్ టు అన్ అదర్ వరల్డ్. అందుకని టిమ్ లాహే ఒక పుస్తకం రాస్తూ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని పేరు పెట్టాడు దానికి. టిమ్ లాహే ఏమంటాడు, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అంటాడు. మరొక జీవంలోకి మనం వెళ్తున్నాం. సో ఇటర్నిటీ, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ఎర్త్లీ లైఫ్. ఇటర్నల్ లైఫ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ఎర్త్లీ లైఫ్. ఈ భూలోకానికి ఒక కొనసాగింపే నిత్య జీవం అని ఒక ఉదాహరణ నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే క్రైస్తవులను ఎంకరేజ్ చేయడానికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఒక దైవజనుడు తన భార్యను కోల్పోతాడు.
వాళ్ళకి వెస్ట్రన్ కంట్రీస్లో మార్నింగ్ టైం ఫ్యూనరల్స్ ఎక్కువ జరుగుతాయి. అవును. బ్లాక్ డ్రెస్ వేసుకొని చాలా మనలాగా హడావిడి చేసుకుంటూ వెళ్ళరు. చాలా సెరీన్గా మౌనంగా వాళ్ళు ప్రొసెషన్ని ఊరేగింపు చేస్తారు. సరే, ఆ ముందు ట్రక్లో వాళ్ళ భార్య మరి పార్థివ దేహం ఉంది. ఆ భౌతిక కాయం వెనక ఆయన దాన్ని చక్కగా అలంకరించారు. దాని వెనక ఆయన కారులో ఉన్నాడు. ఈయన పక్కన ఆయన చిన్న కూతురు, దాదాపుగా అమ్మాయికి 4-5 ఏళ్ళు ఉంటాయేమో, చిన్న కూతురు కూర్చొని ఉంది. అప్పుడే లేత సూర్యుడి కిరణాలు పడుతున్నాయి. సూర్యుడు పైకి లేస్తున్నాడు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 7 o'clock ఆర్ సో. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ మౌనాన్ని ఛేదిస్తూ అమ్మాయి సడన్ గా ఒక ప్రశ్న వేసింది. ఇప్పుడు మన క్రైస్తవులు వేసినటువంటి ప్రశ్న లాంటిది. డాడీ, నువ్వు ఎప్పుడు చెప్తావు కూడా, హీఈస్ అ గ్రేట్ ప్రీచర్, ఆయనకి చాలా ఇలస్ట్రేటర్ అని పేరు, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. ఆ అమ్మాయి ఏమంటదంటే, డాడీ నువ్వు ఎప్పుడు చెప్తాడు కదా యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడని. అవునమ్మా చెప్తాను. మరి యేసుక్రీస్తు మన కోసం చనిపోతే అమ్మ కోసం కూడా చనిపోయాడు కదా. అవును చనిపోయాడు. మరి అమ్మ ఎందుకు చనిపోయింది అని అడుగుతుంది ఆ పాప. పెద్దవాళ్ళు అడిగితే చెప్పడం కొంచెం ఈజీ, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది. చిన్నపిల్లలు కఠినమైన క్వశ్చన్లు వేస్తారు, ఆన్సర్ చాలా పెద్దగా ఉంటుంది. చెప్పడం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం చాలా చాలా కష్టం. సరే, ఆయన అన్నాడు, బేబీ గివ్ మీ 5 minutes అని అన్నాడు. మొట్టమొదటిసారి ఆ పెద్ద థియోలాజియన్కి, ఆ పెద్ద భక్తుడికి, బోధకుడికి వెలక్కాయ పడింది గొంతులో. మాట పెగలట్లేదు. హీ వాస్ ప్రేయింగ్, ప్రభా నాకు సహాయం దయచేయండి. సో ఆ పరిస్థితుల్లో ఆ ట్రక్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆ లేత సూర్యకిరణాలు పడుతూ ఉన్నప్పుడు, ఆ ట్రక్ నీడ చాలా పొడుగ్గా పడతా ఉంది. సడన్ గా ఆయనకి తలుపుకుని మెరిసింది ఒక ఇలస్ట్రేషన్, ఒక ఉదాహరణ. అప్పుడు బేబీ నేను ఒక ప్రశ్న అడుగుతాను అని అన్నాడు. చెప్పు డాడీ అని అంది. ఒకవేళ ఒక ఛాన్స్ నీకు ట్రక్ కింద పడిపోయేటువంటి పరిస్థితి, లేకపోతే ట్రక్ నీడ కింద పడిపోయేటువంటి పరిస్థితి, కంపల్సరీగా దేనికో దాని కింద పడాలి, నువ్వు మరణించాల్సిందే. ట్రక్ కింద పడడానికి ఒక ఛాన్స్ ఉంది, ట్రక్ నీడ కింద పడడానికి కూడా ఛాన్స్ ఉంది. దేని కింద పడినా నువ్వు చచ్చిపోతావు, కానీ నువ్వు చచ్చిపోవాల్సిందే, నీకు వేరే మార్గం లేదు. నీ ముందు 2 చాయిసెస్ ఉన్నాయి, ట్రక్ కింద పడడానికి, ట్రక్ నీడ కింద పడడానికి. దేని కింద పడినా చనిపోతావు అనుకుందాం, నువ్వు దేని కింద పడతావు అని అడుగుతాడు. బేబీ అంటది, నీడ కిందే పడతాను, ట్రక్ కింద పడను అంటే. ఎందుకు అని అడుగుతాడు. అంటే ఎందుకంటే ఇట్ ఈస్ పెయిన్లెస్ అంటది. నొప్పి ఉండదు కదా డాడీ అంటది. అదేనమ్మా జరిగింది. యేసుక్రీస్తు ట్రక్ కింద పడ్డాడు, మీ అమ్మ నీడ కింద పడింది. యేసుక్రీస్తు మరణంతో పోల్చుకుంటే హతసాక్షుల మరణాలు, క్యాన్సర్తో చనిపోయే వాళ్ళ మరణాలు, యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళ మరణాలు నథింగ్. ఆస్గినిస్ అనేటువంటి క్రిస్టియన్ థింకర్ ఏమంటాడంటే, మానవుల బాధంతా తీసుకొచ్చి సిలువ దగ్గర కుప్ప పోయగలిగితే ఒకవేళ యేసుక్రీస్తు పడ్డ బాధ ముందు అది కొరగానిది అంటాడు. సో మరణం ఉంది మనకి, కానీ ఇది అంతం కాదు. నిత్య మరణం లేదు మనకి, రెండో మరణం మనకి లేదు. ఈ మరణంలో మనం ఈ వెళ్తున్నటువంటి ఈ పెయిన్, ఈ బాధ ఆయన సిలువ మరణానికి ఏమాత్రం కొరగానిది. అయితే ఎందుకు నేను ఆ స్థాయి దాకా రావాలి అని అంటే, కొంతమందిని దేవుడు బ్రతికించుకొని తను తాను మహిమపరుచుకొని ఈ లోకానికి చాటుకుంటాడు. కానీ కొంతమంది మరణము వాళ్ళు బతుకున్న దానికంటే చనిపోయినప్పుడు మరీ ఎక్కువగా ప్రపంచమైన ప్రభావితం, పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. పౌలు, పేతురు, చాలా మంది 12 మంది శిష్యుల్లో 10 మంది కత్తి చేత హతసాక్షులు అయిపోయారు, బిహెడెడ్, వాళ్ళ తలను నరికేశారు. పేతురుని మట్టుకు తలకిందులుగా సిలువ వేశారు. సో 11 మంది హతసాక్షులు అయిపోయారు. యోహాన్ని తీసుకెళ్లారు చంపుదామని, సలసల కాగే నూనెలో వేశారు. ట్రెడిషన్ మనకేం చెప్తుందంటే, కానీ ఆయన చనిపోలేదు. అపోస్తలుల్లో ఆయన ఒక్కడే చనిపోకుండా చివరిదాకా మిగులుతాడు. యాక్చువల్గా పాలికార్ప్ ఆయన శిష్యుడు, స్వయాన శిష్యుడు. సో దేవుడు ఎలా వాడుకుంటాడంటే, కొంతమందిని వాళ్ళ హతసాక్షి జీవితాన్ని బట్టి వాడుకుంటాడు, కొంతమందిని వాళ్ళ సజీవ సాక్ష్యం ద్వారా వాడుకుంటాడు. నీవు హతసాక్షిగానైనా ఉండొచ్చు, నువ్వు సజీవ సాక్షిగానైనా ఉండొచ్చు. ఎలా ఉన్నా ప్రభువే మహింపరచబడాలి. మన ఇండియాలోని ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ జరిగింది. గ్రాహం స్టెయిన్స్ అని ఆయన చాలా కిరాతకంగా చంపేశారు. ఆయన్ని, ఆయన 2 బిడ్డల్ని వ్యాన్లో కూర్చోబెట్టి రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు తగలబెట్టేశారు ఒరిస్సాలో. అప్పుడు దా గ్రాహం స్టెయిన్స్ ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రపంచం అంతటికి తెలుసు. మీకు ఆ టైంలో
సెక్యులర్ మ్యాగజైన్స్లో బయట ఆల్ ఇండియా లెవెల్లో ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ నాన్ క్రిస్టియన్ జర్నలిస్టులు అద్భుతమైన విషయాలు రాశారు గ్రాహం స్టైన్స్ గురించి. అండ్ దే డిఫెండెడ్ క్రిస్టియానిటీ అండ్ దే అటాక్డ్ ఆన్ హిందుత్వ మూమెంట్. నా సేటన్ ఏమనుకొని ఉంటాడంటే, ఐ ఇమాజిన్ ఆ రాత్రి ధారాసింగ్ ద్వారా వాడి ట్రూప్ ద్వారా గ్రాహం స్టైన్స్ ని చంపేస్తున్నప్పుడు అయిపోయింది, ఐ హావ్ డన్ ఇట్, ఇతను చాలా కాలంగా పనిచేస్తున్నాడు, ఇతని చాప్టర్ క్లోజ్ అని అనుకున్నాడు. కానీ గ్రాహం స్టైన్స్ అప్పటిదాకా చేసిన సేవ కేవలం ఆ ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ మండలంలోనూ ఆ జిల్లాలో మాత్రమే ప్రభావితం చూపించింది. ఎప్పుడైతే గ్రాహం స్టైన్స్ చనిపోయాడో భారతదేశం అంతా ఇండైరెక్ట్ గా క్రీస్తు సువార్త దావానం లాగా వ్యాపించింది. ఎవరితను గ్రాహం స్టైన్స్, ఎందుకు ఈ దేశానికి వచ్చాడు, మళ్ళీ వాళ్ళ వైఫ్ ఏమో చనిపోతే నేను క్షమిస్తానంటుంది. సో సమ్ టైమ్స్ క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది జీవితాల్లో వాళ్ళని సజీవ సాక్షులుగా వాడుకోవాలన్నది దేవుని చిత్తం, కొంతమంది జీవితాల్లో వాళ్ళని హతసాక్షులుగా వాడుకోవాలన్నది దేవుని చిత్తం. సో మనము హతసాక్షులుగా ఎవరైతే వాడుకోవాలని దేవుడు అనుకుంటున్నాడో, సంకల్పాన్ని కలిగి ఉన్నాడో, వాళ్ళ జీవితాలు సాధారణంగా ఎలా ఉంటాయంటే, వాళ్ళు బతుకున్న దానికంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ప్రపంచం మీద చూపించే ప్రభావం వేరు. ఆ క్రీస్తు ముద్ర చాలా బలంగా ఉంటుంది. అది క్రైస్తవులు గుర్తెరగాలి. ఓకే, క్వశ్చన్లోకి వెళ్దామండి. మొదటి ప్రశ్నకు ఇండైరెక్ట్ గా మీరు ఆన్సర్ చెప్పినట్టుగానే ఉంది, కాబట్టి ఆ ప్రశ్న నుంచి వేరే ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి. అపోస్తలుల మరణం గురించి బైబిల్లో ఎక్కడైనా నమోదు చేసినట్టుగా ఉందా? నమోదైతే చేయలేదండి. మనకి బైబిల్ తర్వాత మనకి రాసినటువంటి క్రైస్తవేతర చరిత్రకారులు ఉన్నారు. ఆ పుస్తకాల నుంచి మనం ఈరోజు ఖచ్చితంగా చెప్పొచ్చు పేతురు ఎలా చనిపోయాడో, పౌలు ఎలా చనిపోయాడు. మనకి పౌలు సీజర్ దగ్గరికి వెళ్ళేంత వరకు మనకు ఉంటుంది అపోస్తల కార్యాల్లో. ఆ తర్వాత సీజర్ దగ్గర ఏం జరిగింది, ఆ తర్వాత ఆయన ఎలా హత్సాక్షి అయ్యాడు అనేటువంటి పరిస్థితి లేదు అక్కడ. సో అలాగా ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు ఈరోజు చాలా ఖచ్చితమైన ఆధారాలతో చరిత్రకారులు రాశారు. ఐ కెన్ సజెస్ట్ వన్ బుక్ బై పాల్ మేయర్. పాల్ మేయర్ ఈజ్ అన్ ఏన్షియంట్ హిస్టరీ ప్రొఫెసర్ ఇన్ మిచిగాన్ యూనివర్సిటీ, యుఎస్. ఆయన లుక్ ఎట్ ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్, ఫస్ట్ క్రిస్మస్ అండ్ ఫస్ట్ ఈస్టర్ అని ఒక పుస్తకం రాశాడు. మొదటి పునరుద్ధానము, మొదటి క్రిస్మస్, మొదటి శతాబ్దపు క్రైస్తవులు. చాలా అద్భుతమైన చరిత్రాత్మకమైన పుస్తకం అది. ఈజ్ అ హిస్టరీ ప్రొఫెసర్ ఆయన. అది దొరుకుతుందేమో, నెట్లో కూడా దొరకచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కొన్ని చదవచ్చు. సో ఐ హ్యావ్ ఎ బుక్ 70 గ్రేట్ క్రిస్టియన్స్. ఇది అపోస్తల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చరిత్రకు సంబంధించిన క్రైస్తవులుగా తమ జీవితాలను భద్రపరుచుకునటానికి క్రైస్తవులు రహస్యంగా ఉండడం ఎంతవరకు రహస్యంగా ఉండొచ్చు? ఉండొచ్చండి, రహస్యంగా ఉండొచ్చు. పాలికార్ప్ టైంలో కానీ, అంతకు ముందు ఉన్న వాళ్ళ టైంలో కానీ, పేతురు టైంలో కానీ, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో కూడా రహస్యంగా ఉండొచ్చు. అలా ఎందుకు ఉండకూడదు అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ప్రజాస్వామ్య దేశాల్లో, ఎంతో రిలీజియస్ ఫ్రీడమ్ ఉన్నటువంటి దేశాల్లో రహస్యంగా ప్రశ్న ఉత్పన్నం కావడానికి కారణం ఏంటంటే, నన్ను బహిరంగంగా ఒప్పుకున్న వాళ్ళే. అందుకే నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు భారతదేశం లాంటి దేశాలు ఉన్నాయి, ప్రజాస్వామ్య దేశాలు, ఎంతో ఫ్రీడమ్ ఉంది మనకి, ఎంతో రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది. నడి రోడ్డు మీదకి వచ్చి నేను క్రైస్తవుని అని చెప్తే నన్ను ఎవరేమనరు, చూసారా? కానీ ఇక్కడ సీక్రెట్ క్రిస్టియన్స్ ఉన్నారు, సర్టిఫికెట్స్ లో డిక్లేర్ చేసుకునే క్రిస్టియన్స్ ఉన్నారు. ఘోరమైనటువంటి విషయం. కానీ ఇరాక్ లాంటి, లేకపోతే చైనా లాంటి, కొరియా లాంటి దేశాల్లో, లేకపోతే సిరియా లాంటి దేశాల్లో విపరీతమైన అప్రెషన్ ఉంది. అప్రెషన్ ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళు సీక్రెట్ క్రిస్టియన్స్ గా ఉండడంలో తప్పులేదు. పాలికార్ప్ కూడా నిజానికి యాక్చువల్గా ఆ స్టోరీ ఎలా ఉంటుందంటే, క్రైస్తవుల్ని తీసుకెళ్లి 12 మందిని తీసుకెళ్లి వాళ్ళు సింహాలకి వేస్తారు. సింహాలకి వేసినప్పుడు అక్కడ జరిగిన సంఘటనను బట్టి ఆ చుట్టూ ఉన్నటువంటి రోమీలు కోపోద్రిక్తులై పాలికార్ప్ కావాలని అడుగుతారు. అడిగినప్పుడు పాలికార్ప్ కోసం వెంటనే హంట్ స్టార్ట్ అవుతుంది. పోలీసులు వెళ్తారు, రోమా పోలీసులు వెళ్తారు, రానువారు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు కావాలని అరుస్తారో వెంటనే పాలికార్ప్కి న్యూస్ వెళ్ళిపోతుంది,
ఇట్లా మీ గురించి అడుగుతున్నారు, మిమ్మల్ని తీసుకురావడానికి ఇంటికి వస్తున్నారు, సో మీరు దాక్కోండి. అప్పుడు పాలికార్ప్ అంటాడు, నేను దాక్కోను, నేను ఐ విల్ డై ఫర్ క్రైస్ట్ అంటాడు, నేను క్రీస్తు కోసం చనిపోతాను అంటాడు. కానీ అతనికి ఇంకొక విషయం తడుతుంది. ఏమని తడుతుందంటే, నేను ఇప్పుడు ఇమీడియట్గా చనిపోతే ఈ రోజు నేను చనిపోవడం దేవుని చిత్తమో కాదు, నేను ఇంకా కొంత సేవ చేసి చనిపోలేమో అని చెప్పి ఆయన హైడింగ్లోకి వెళ్తాడు. హైడింగ్లోకి వెళ్ళిన తర్వాత అతని కోసం గాలింపు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక కళ వస్తుంది, పాలికార్ప్కి ఒక కళ వస్తుంది. ఇంకా 4 రోజుల్లో చనిపోతాడనగా తనకు కళ వస్తుంది. ఏమొస్తుందంటే, తన దిండు కింద అగ్ని ఉన్నట్టుగా, నిప్పులు ఉన్నట్టుగా తనకు కళ వస్తుంది. సో తను ఏమనుకుంటాడంటే, నేను అగ్ని చేత చనిపోతానుగా తనకు కళ వస్తుంది. సో తను ఏమనుకుంటాడంటే, నేను అగ్ని చేత చనిపోతాను, బహుశా ఇది దేవుడు మాట్లాడుతున్నాడని ఇంకా ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతాడు. దాన్ని దేవుడు చెప్తాడు, నువ్వు బహిరంగంగా బయటికి రా అంటాడు. సో అప్పుడు తను బహిరంగంగా మళ్ళీ తన క్వార్టర్స్కి వచ్చి తను ఉన్నప్పుడు పోలీసులు రావడం, వచ్చిన వాళ్ళని ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళందరికీ కూడా మళ్ళీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెట్టడం, ఆయన ఆతిథ్యం చూసి, ఆయన యొక్క రిసెప్షన్ చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయి పోలీసులు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీ ప్రాణాన్ని రక్షించుకోవచ్చు కదా అని చెప్పి ఆయనకి దారిలో కౌన్సిలింగ్ చేసుకుంటూ తీసుకెళ్తారు. అంటే లేదు అని చెప్పి అతను చివరికి చనిపోవడం జరుగుతుంది. వివరించేసేయండి ఒకసారి, ఆయన ఎట్లా చనిపోయాడు, వాళ్ళు ఆ వినోదాన్ని ఎట్లా ఆస్వాదించారు, ఆ విషయాలు కూడా. పాలికార్ప్ విషయంలోకి వస్తేనండి, ఆయన క్రీస్తు శకము 69 నుంచి 156 సంవత్సరాల మధ్యలో జీవించాడండి. దాదాపు 86 చిల్లర సంవత్సరాలు జీవించాడు. సో ఆయన 87వ ఏట హతసాక్షి అయ్యాడు. ఈ 2nd సెంచరీలో ఎలా ఉందంటే, క్రిస్టియానిటీ రోమా దాటి వెళ్ళిపోయింది. రోమా దాటి వెళ్ళిపోయింది. ఈయన 1st సెంచరీ 69 AD నుంచి 2nd సెంచరీ 156 AD దాకా జీవించాడు కదా, కాబట్టి ఆయనకి 2 సెంచరీల క్రైస్తవ్యం తెలుసు ఆయనకి. సో అట్లాంటి పరిస్థితుల్లో అప్పుడే ఇంకా రోమ్ అప్పటిదాకా హింస పెడుతూనే ఉంది. అప్పటికి ఇంకా చాలా కష్టంగా ఉంది వాళ్ళకి క్రిస్టియానిటీ మీద, ఎందుకంటే వాళ్ళ చేయి దాటిపోతుంది ఈ క్రైస్తవ ఉద్యమం అనేది. సో అట్లాంటి పరిస్థితుల్లో పాలికార్ప్ బిషప్గా ఉన్నాడు. స్మిర్నా అనేటువంటి ప్రాంతానికి ఆయన బిషప్గా ఉన్నాడు. సో అలాంటి పరిస్థితులు ఏమైందంటే, లోకల్గా ఆయన మీద ఒక రకమైనటువంటి ముద్ర పడింది. ఏంటా ముద్ర అంటే, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్రిస్టియన్స్. లోకల్గా ప్రజలు, ఇతను క్రైస్తవులకి ఆద్యుడు, పితరుడు అని. రెండవది ఏంటంటే, మన దేవుళ్ళని నాశనం చేయడానికి వచ్చినవాడు, డిస్ట్రాయర్ ఆఫ్ అవర్ గాడ్స్ అని. మూడవది ఏంటంటే, మన దేవుళ్ళకి బలి ఇవ్వకుండా, నైవేద్యం పెట్టకుండా, అర్చన చేయకుండా, పూజ చేయకుండా అడ్డుకుంటున్నటువంటి బోధ చేస్తున్నాడు. సో వాళ్ళందరికీ చాలా కంటగింపుగా ఉందన్నమాట. ఎప్పుడు దొరుకుతాడా పాలికార్ప్ అని చూస్తున్నారు ఆ స్మిర్నా ప్రాంతంలో ఉన్నవాళ్ళు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ పాలికార్ప్ జీవితాన్ని బట్టి క్రైస్తవులు చాలా నిష్ఠగా జీవిస్తున్నారు. అక్కడ చాలా నిష్ఠగా జీవిస్తున్నారు. నిష్ఠగా జీవిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, ఈ ఆటోమేటిక్గా ఈ అన్యుల్లో కోపం పెరిగిపోయింది. సో లోకల్గా వైలెన్స్ పుట్టింది అక్కడ. రోమా ప్రభుత్వం కింద జనరల్గానే సీజర్ని పూజించకపోతే హతసాక్షులు అవుతారు. ఇక్కడ లోకల్ వైలెన్స్ పుట్టేటప్పటికి అక్కడ నుంచి 12 మంది క్రైస్తవులను ఏరుకొని వెళ్ళి సింహాలకు వేశారు. అందులో ఒకతను కాంప్రమైజ్ అయిపోతాడు ఆ సింహాలకు వేసినప్పుడు. అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే, మీరు కాంప్రమైజ్ అవ్వండి, మీరు సీజర్ని మొక్కండి, మీరు సీజర్ దేవుడు అని చెప్పండి అని బయట నుంచి చెప్తుంటారు. అలా ఎవరైనా చెప్తే వాళ్ళని వెంటనే రక్షిస్తారు. సో ఇతను ఏం చేశాడంటే కాంప్రమైజ్ అయిపోయాడు. అతను ఎప్పుడైతే కాంప్రమైజ్ అయ్యాడో, ఇంకొక అతను ఆ గుంపులో 12 మందిలో ఒకరు, ఈ 11 మంది మిగిలారు కదా, ఈ 11 మంది ప్రార్థన చేసుకోవడానికి అందరూ కూడుకుంటారు అన్నమాట గుంపుగా. కూడుకున్నప్పుడు అందులోంచి ఒక అతను ఏం చేస్తాడంటే, వీళ్ళందరినీ రక్షించాలని చెప్పి తాను సింహానికి అడ్డంగా వెళ్ళి తన సింహంతో పోరాటం మొదలు పెడతాడు. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో, ఆ చుట్టూ ఉన్నటువంటి రోమియోలకి కోపం వస్తుంది అనమాట బాగా. వచ్చి ఒకడు మిస్ అయ్యాడు కదా, వాడు పాలికార్పే మాకు కావాలని అందరూ అరుస్తారు అంటారు. యేసుప్రభు సిలువ కోసం ఎట్లాగా సిలువ వేయాలని కేకలేశారు, బరబ్బా కావాలా క్రీస్తు కావాలంటే మాకు బరబ్బా కావాలని ఎలా కేకలేశారు, ఇక్కడ పాలికార్పుని చంపాలని చెప్పి కేకలేస్తారు. సో అలా వేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ సోల్జర్స్ వెళ్ళడము ఇదంతా జరుగుతుంది అనమాట. తిరిగి ఆయన తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అంటే ఆయన వెంటనే దొరకలేదుగా, ఆ రోజు దొరకలేదుగా, కొన్ని రోజులకి దొరికాడు. దొరికేటప్పటికి ఎంపరర్ ముందు నించోబెడతారు. ఐ థింక్ అప్పుడు ఉన్నటువంటి ఎంపరర్ యాంటోనినస్ పయస్. సో యాంటోనినస్ పయస్ ముందు నించోబెడతారు. నించోబెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఛాన్స్ ఇస్తారు,
ఛాన్స్ ఇస్తే, లేదు 86 సంవత్సరాలు ఈ రాజుని నేను పూజించాను, ఇప్పుడు ఈ రాజును వదిలిపెట్టి నా ఎదురుగా నించున్నటువంటి రాజుని నేను పూజించలేను అంటాడు. గ్రేట్ టెస్ట్ పాలికార్ప్. అనేటప్పటికీ ఆయనకి ఏం చేస్తారంటే ఫైర్ రెడీ చేస్తారు, చితిలాగా చేసి అతను కట్టేసి చేయాలని. అప్పుడు పాలికార్ప్ ఏమంటాడంటే, మంటల నుంచి రక్షించగలిగిన దేవుడు నన్ను వేడి నుంచి కూడా కాలకుండా కూడా రక్షిస్తాడని వెళ్తాడు. వెళ్ళి వాళ్ళకి లొంగిపోతాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన బాడీ కాలదు, ఓకే, కానీ ఆయన చనిపోతాడు. ఓకే. అప్పుడు వాళ్ళు ఒక సోల్జర్ని పంపిస్తారు. యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఎలాగ చేశారో అదే విధంగా పాలికార్ప్ని టెస్ట్ చేస్తారు బల్లింతో. ఆ బల్లింతో టెస్ట్ చేసినప్పుడు అతను చనిపోయాడని నిర్ధారణకు వస్తుంది. ఓకే. అండ్ అది తర్వాత చాలా మందిని ఎంకరేజ్ చేస్తుంది. ఆ మరణం, పాలికార్ప్ మరణం, పాలికార్ప్ తీసుకున్న తారు పోసి అంటించారు అంటించి చేస్తారు. ఆ రోజుల్లో అంటే క్రూడ్ కదా అది, తారుని మళ్ళీ ఇంకా రిఫైన్ చేస్తే మనకి కిరసనాయిలు ఇవన్నీ వస్తాయి, ఏది డీజిల్, పెట్రోల్ ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఆ టెక్నాలజీ లేదు కాబట్టి అక్కడ దాకా వచ్చింది టెక్నాలజీ. సో దాన్ని పోసి వెలిగించేవాళ్ళు. అంటే ఏంటి, వినోదం కొరకు చేశారా లేకపోతే అందరూ చూస్తూ ఉండగా చేయడం ఏంటి? అలా చేయడానికి కారణం అని మీరు అడిగితే మాత్రం అండి చాలా వెనక్కి వెళ్ళాలి మనం. ఓకే. రోమియోల యొక్క ఆటవిక పైశాచికత్వం వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ ఏన్షియంట్ రోమ్, ఈ ప్రాచీన రోము వెనక ఏంటంటే ఐడియాస్ హ్యావ్ కాన్సిక్వెన్స్ అంటాడు ఒక ఫిలాసఫర్. అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో ఆ కార్యాలే చేస్తాం మనం. ఆలోచన నుంచి ఆచరణ వస్తుంది, ఆలోచన నుంచి క్రియలు వస్తాయి. సో కాబట్టి ఏంటి వాళ్ళ ఐడియాస్ ఏంటి అని అంటే, గ్రీక్ ప్రపంచం చేత ప్రభావితం అయ్యారు వాళ్ళు. ఎవరు? రోమియోలు. అంటే దాదాపు రోమన్స్ గ్రీక్స్ ని ఆక్యుపై చేసుకొని, గ్రీక్ ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకొని రోమ్ కిందకి తెచ్చుకున్నారు. అక్కడి నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే ఆ గ్రీక్ ప్రభావం వాళ్ళ మీద ఉంది. గ్రీకులో ఏముంటుందంటే రకరకాల దేవుళ్ళు ఉంటారు వాళ్ళకి. వాళ్ళకి బ్యూటీకి ఒక దేవుడు ఉంటాడు, ఫర్టిలిటీకి ఒక దేవుడు ఉంటాడు, వ్యభిచారానికి కూడా ఒక దేవుడు ఉంటాడు, అట్లా ప్రతిదానికి దేవుడు ఉంటాడు వాళ్ళకి. గ్రీక్ ప్యాంథియన్ ఆఫ్ గాడ్స్ అంటాం. సో ఆ ప్రభావితం కింద వాళ్ళు ఏం చేశారంటే, ఆ గ్రీక్ ప్రభావం ఏంటంటే 146 BCలో గ్రీస్ ని స్వాధీనం చేసుకున్నారు రోమియోలు. గ్రీస్ ని స్వాధీనం చేసుకున్న తర్వాత గ్రీకులు ఓడిపోయారు, రోమా సామ్రాజ్యం స్టార్ట్ అయింది. అయితే గ్రీకుల యొక్క ఫిలాసఫీ ఏంటంటే సిటీ కల్చర్ మీద సొసైటీని కట్టాలని. సిటీ అంటే పోలీస్ అన్నమాట, నుంచి మనకి పోలీస్ అనే మాట వచ్చింది. ఈ పోలీస్ మీద కట్టాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క దేవుణ్ణి పెట్టుకుంటారు ప్రతి చిన్నదానికి. హెర్క్యులస్ కూడా మనకి అలాగే కనపడతాడు. సో అట్లా దేవుళ్ళని పెట్టుకుంటారు. సో రోమన్స్ కూడా అదే ఫిలాసఫీలోకి వెళ్ళారు. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే వాళ్ళ దేవుళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట, మిలియన్స్ ఉంటారు వాళ్ళ దేవుళ్ళు, లక్షలు ఉంటారు. ఆ లక్షలందరినీ కలిపినా వాళ్ళు ఇన్ఫైనట్ గాడ్ అవరు, ఇంకా బలహీనలే వాళ్ళు. అందుకనే పౌలు వాళ్ళ యొక్క బలిపీఠాల మధ్య తిరుగుతున్నప్పుడు ఇంకా తెలియబడిన దేవుడికని ఒక బలిపీఠం కనబడుతుంది వాళ్ళకి. సో దే హ్యావ్ ఎ డిసాటిస్ఫాక్షన్. సో అది రోమా దాంట్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే వాళ్ళు హ్యుమానిటీని హైలైట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళు ఎలాంటి దేవుళ్ళు అంటే మానవుల్లో ఉన్న హీరోల్నే వాళ్ళు దేవుళ్ళని చేశారు. ఇండియాలో కూడా అదే జరిగింది. ఉదాహరణకి యముడు ఉన్నాడు ఇండియాలో. యముడు ఎవరంటే ఆర్యుల యొక్క పితరుడు, ఫస్ట్ ఫాదర్. సో ఫస్ట్ చనిపోయిన ఆయన అతను. ఫస్ట్ చనిపోయాడు కాబట్టి ఫస్ట్ మరణలోకానికి వెళ్ళాడు కాబట్టి మరణలోకానికి అతను అధిపతి అని చెప్పి అతను దేవుణ్ణి చేసుకున్నారు వాళ్ళు. ఓకే. సో ఈ మానవుల్లో కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉన్న పర్సనాలిటీస్ ని హీరోస్ గా తీసుకుని వాళ్ళని దేవుళ్ళుగా చేసుకున్నారు వీళ్ళు. సో అదే కొనసాగింది ఎక్కడ? రోమా సామ్రాజ్యంలో కూడా. సో ఇట్ ఈస్ యాంప్లిఫైడ్ హ్యుమానిటీ తప్ప ఇట్ ఈస్ నాట్ అ డీఫైడ్ డివినిటీ. అంటే దేవుణ్ణి పూజించడం కాదు, ఇది మనిషినే దేవుడి స్థానానికి ఎత్తి పూజించడం అనమాట. సో ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రోమా చక్రవర్తులు వచ్చారు. రోమా చక్రవర్తులు వచ్చిన తర్వాత జూలియస్ సీజరే నిరంకుశంగా పరిపాలన చేశారు. ఆ తర్వాత ఏమైందంటే సొసైటీ ఎలా మారిందంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ దానికి ముందు కూడా అలాగే ఉంది. స్వార్థమే ఇంపార్టెంట్, పక్కనోడికి ఏమైంది అనేది కాదు. కాబట్టి సివిల్ వార్స్ ఎక్కువ ఉన్నాయి రోమా సామ్రాజ్యంలో. ఈ సివిల్ వార్స్ ఎక్కువైపోయేటప్పటికి జూలియస్ సీజరు తర్వాత సీజర్ అగస్టస్ వచ్చిన తర్వాత వాళ్ళు సివిల్ వార్స్ ని బాగా కంట్రోల్ చేశారు. అప్పుడు ప్రజలు ఏం చేశారంటే, అరే మనం ఎప్పుడు ఎవడొచ్చి మనల్ని దోచుకుంటాడో తెలియదు, బందిపోట్ల రాజ్యం అయిపోయింది ఇది, వీళ్ళు వచ్చిన తర్వాత మనకు సుఖశాంతులు ఉన్నాయి అని చెప్పి ఏం చేశారంటే రాజుని విపరీతంగా అభిమానించడం మొదలుపెట్టారు ప్రజలు.
దాన్ని ఆసరాగా తీసుకుని ఈ సీజర్స్ ఏం చేశారంటే, ముఖ్యంగా సీజర్ అగస్టస్ వచ్చేటప్పటికి ఒక పాయింట్ లోకి వచ్చేటప్పటికి ఆయన్ని దేవుణ్ణి చేసే స్థానంకి వచ్చేసారు. రిలీజియస్ హెడ్ చేశారు ఆయన్ని. పాంటిఫిక్స్ మ్యాక్సిమస్ అంటారు. పాంటిఫిక్స్ మ్యాక్సిమస్ అంటే రిలీజియస్ హెడ్ అయిపోయాడు అనమాట. కాబట్టి ఒక తాకీదు వచ్చింది. ఏమని వచ్చిందంటే, అందరూ కూడా రోమా స్పిరిట్ ని, ఈ రోమా రాజ్యం యొక్క స్పిరిట్, భరతమాతను పూజించాలని ఎట్లా అంటున్నారో అట్లా రోమా స్పిరిట్ ని పూజించాలి. తర్వాత ఎంపరర్ ని పూజించాలి. సో ఎంపరర్ ఈస్ ద హైయెస్ట్. మీరు ఏ దేవతలైనా పూజించుకోండి, కానీ ఎంపరర్ ఈస్ ద హైయెస్ట్ ఓకే అని వచ్చింది. అలాంటి కాలంలో క్రైస్తవ్యం పుట్టింది. క్రైస్తవ్యము అందరి రిలీజియన్స్ లాగా ఉండుంటే అసలు గొడవే వచ్చేది కాదు. అవును. డాక్టర్ ఫ్రాన్సిస్ షేఫర్ ఏమంటాడంటే,